ముందు వీడియోలోని కేక్ తయారు చేద్దామని బ్యాటర్ తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు కేక్ని అయితే బేక్ చేద్దామని ఇసుకనైతే ఇక్కడ వేడి చేసాం బాగా. ఇంకా చూడండి, అది వేడయ్యేలోపు కప్పుకి నీట్గా బటర్ రాసేసి దాంట్లో మేము తయారు చేసుకున్న బ్యాటర్ మొత్తం వేసేస్తున్నాను. ఇక్కడ ఇసుక ప్లేస్లో ఉప్పైనా వేసుకోవచ్చు, కానీ స్టీల్ గిన్నె అయితే నల్లగా అయిపోద్ది అనమాట. ఇంకా ఇవి ఉంటాయి కదా ఓవెన్ గిన్నెలు, అది వేసుకుని ఉప్పు వేసుకుంటే పర్వాలేదు, కానీ స్టీల్ గిన్నెలు ఉప్పు వేసుకుంటే స్టీల్ గిన్నె మొత్తం పోద్ది. అందుకే మేము ఇసుక వేసుకొని ఆ ఇసుకని బాగా హైలో పెట్టి బాగా వేడి చేసిన తర్వాత ఒక స్టాండ్ పెట్టేసుకొని తయారు చేసుకుని బ్యాటర్ని పెట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని దీనిపైన వెయిట్ పెట్టి ఒక 15 మినిట్స్ అలా వదిలేయాలి. 15 మినిట్స్ తర్వాత తీసి పక్కన పెట్టి మళ్ళీ పైన కొంచెం బటర్ ఇలా రాసుకున్నాం అనుకోండి, కేక్ లాగా బాగా షైన్ అవుతుంది అనమాట. ఇలా రాసేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 1 అవర్ దీన్ని డిస్టర్బ్ చేయకుండా వదిలేయాలి. బాగా చల్లారిపోయినంత వరకు ఉంచాం అనుకోండి, కేక్ బాగా బేక్ అయిపోద్ది. ఇంకా చూడక్కర్లేదు మనం, 15 మినిట్స్ చాలు బేక్ అవ్వడానికి. ఇగోండి, కప్పుకి అస్సలు అంటుకోకుండా మంచి షేప్లో కేక్ ఎంత బాగా వచ్చేసింది కదా. చూడండి ఎంత స్పాంజీగా వచ్చేసిందో. నెక్స్ట్ వీడియోలో తినేసి ఇది ఎలాగుందో కూడా చెప్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.